వైసీపీ పార్టీ అంతర్మదనం ఆత్మ పరిశీలన చేసుకుందో లేదో మనకు తెలియదు కానండి. ఆ పార్టీ మొన్న ఎన్నికల్లో 11 సీట్లకు పరిమితం కావడానికి మూల కారణం ఆ పార్టీ నాయకుల భాష, వాళ్ళ బుద్ధులు బూతులే కారణం. అదే పవన్ కళ్యాణ్ గారు ఇవాళ నొక్కి ఒక్కడి నుంచి మరొక్కసారి వాళ్ళకి మీరు మారండి, మారకపోతే మేము చాలా క్లోజ్ గా మానిటరింగ్ చేస్తున్నాం, ఉపేక్షించేది ఉండదు, క్షమాగుణం నా దగ్గర లేదని కుండ బద్దలు కొట్టినట్టు తేల్చి చెప్పారు ఆయన పవన్ కళ్యాణ్ గారు. రాద్ధాంతం మీద పుట్టిన పార్టీ ఈ వైసీపీ పార్టీ. వాళ్ళకి సిద్ధాంతం తెలియదు. వ్యక్తిగతంగా విమర్శిస్తే ఆ వ్యక్తి మళ్ళీ రాడు, మీడియాలోకి మాట్లాడడు, సిగ్గుపడతాడు, పోతాడని ఆ విధంగా హననం చేస్తా ఉన్నారు. అది వాళ్ళు ఎంచుకున్నటువంటి మార్గం. డబ్బులు సంపాదించడానికి డొల్ల కంపెనీలు పెట్టారు, పత్రికలు పెట్టి ఇతర పార్టీలను దుమ్మెత్తుపోయడానికి, అప్రజాస్వామిక భాషను పరిచయం చేయడానికి పత్రికలు పెట్టారు, అబద్ధాల వార్తలు ఫేక్ ప్రచారం చేయడానికి సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్నారు. ఇన్ని రకాలుగా ఆ పార్టీ ఒక పర్వర్టెడ్ పార్టీగా, దారి తప్పిన పార్టీగా రాష్ట్రంలో వేళ ముద్రపడింది. దారి తప్పిన పార్టీ ఏమవుతుందండి? అది ఎక్కడ పోతుందో ఎవరికి అర్థం కాదు. దానికి కేర్ ఆఫ్ అడ్రస్ లేదు. అది బంగాళాఖాతం కావచ్చు, పాతాళం కావచ్చు, రేపు పొద్దున్న దాని కేర్ ఆఫ్ అడ్రస్. ఇంకా అక్కడ నుండి బయటికి తీసే మనగాడు భూమి మీద ఎవడు ఉండడు. జగన్మోహన్ రెడ్డి 1,00,000 సార్లు పుట్టి చచ్చినా కూడా ఈ పార్టీ మళ్ళీ బతికి బట్ట కట్టదు. ఇది వాస్తవం. అదే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఇవాళ కోనసీమలో. ఎన్నో ఈ భాషతో, దుర్భాషలతో, వాళ్ళు ఫేక్ ప్రచారంతో రాజకీయాలు నడుపుకొస్తాం అనుకుంటారండి. రాజకీయాలు నడపడం అంటే ఇదా? 42 ఏళ్ళుగా తెలుగుదేశం పార్టీ, ఒక 100 ఏళ్ళు పైబడి కాంగ్రెస్ పార్టీ, 42 ఏళ్ళు పైబడి బీజేపీ పార్టీ, ఇన్ని పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలు, ఇతర పార్టీలు, ఇన్ని పార్టీలు పుట్టాయి, పెరిగాయి. కానీ ఇటువంటి భాషను తెర మీదకి తెచ్చింది ఏకైక పార్టీ వైసీపీ పార్టీ. ఇంతకుముందు రాజకీయాల్లో నేను దాదాపు 40 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నా. నేను 8th క్లాస్ చదువుతున్నప్పటి నుంచి పేపర్ చదువుతాను. ఆ పేపర్ ఇప్పితే రాజకీయపరమైనటువంటి భాష ఉండేది. అసెంబ్లీలో వాయిదా తీర్మానం పెట్టారు, 0 అవరు, క్వశ్చన్ అవర్ అనేవారు, లేకపోతే పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవదీశారనేవారు, లేకపోతే ముఖ్యమంత్రి గారు సమీక్ష చేశారనేవారు. ఇట్లా లేదా హైకమాండ్ సీల్డ్ కవర్ పంపిందనేవారు ఢిల్లీ నుండి, అసమ్మతి వర్గం రాజుకుందనేవారు. ఇట్లా ఉండేది. గ్రూప్ రాజకీయాలు మొదలయ్యనేవారు. ఈ భాష ఉండేది పత్రికలో. జగన్మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ ముఖ్యమంత్రి అయిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి తండ్రి వెనకాలండి డొల్ల కంపెనీలు పెట్టడం మొదలు పెట్టిన తర్వాత, ఆ పత్రికలు స్థాపించిన తర్వాత, అతను ఎంపీ అయిన తర్వాత, అతను డైరెక్ట్ గా పాలిటిక్స్ లోకి వచ్చి పార్టీ పెట్టిన తర్వాత రాజకీయ పరిభాష మారిపోయింది. ఎటువంటి పరిభాష వచ్చిందంటే, ఇదిగో బూతులు, తిట్లు పురాణం, తిట్లు దండకం, బూతు పురాణం, దీంతో పాటు కోర్టు భాష రాజకీయాల్లో ప్రత్యక్షమైంది. బెయిల్ రద్దు, బెయిల్ మంజూరు, ఆ క్వాష్ పిటిషను, ఈ పిటిషను, ఆ పిటిషను, కోర్టు భాష కంప్లీట్. ఈడీ, ఈ సిబిఐ, ఈడీ ఎంక్వైరీ, సిబిఐ ఎంక్వైరీ, నోటీసులు, ఎంక్వైరీలు, మొత్తం లీగల్ భాష అంతా కూడా ఇవాళ న్యూస్ పేపర్లో చూడాల్సిన పరిస్థితి. అంటే రాజకీయాల్లో ఉన్నవాడు రాజకీయ భాషను మర్చిపోయి లీగల్ భాషని, తిట్ల పురాణాన్ని, బూతు పురాణాన్ని వినాల్సిన పరిస్థితి, చదవాల్సిన పరిస్థితి ఈ వైసీపీ అనే దరిద్రగొట్టు పార్టీ వల్ల కలిగింది వాళ్ళ తెలుగు వాడికి. ఏంటిది అసలు? ఒక పేపర్ చదివితే నాలెడ్జ్ రావాలి, కానీ ఒక పార్టీ పుట్టిన తర్వాత రాష్ట్రంలో రాజకీయ భాష, రాజకీయ పరిభాష మారిపోయి ఒక పనికి మాలినటువంటి భాష ఆవిర్భవించింది. ఎటువంటి మాటలండి? ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు తిడతారు, నాయకుడి యొక్క వ్యక్తిగత జీవితం మీద లేని చేస్తారు. ఉదాహరణ చెప్తున్నాను, పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు గారు దొంగిలించాడు, ఆయన ఇంట్లో ఉందన్నారు. నిజమాది? ఆ గుండెపోటుతో అతను చచ్చిపోయాడు వివేకానంద అని చెప్పారు. మళ్ళీ వాళ్లే గొడ్డల పోటని మళ్ళీ వాళ్లే అంటారు. అన్ని వాళ్లే మాట్లాడతారు. ఎక్కడ వాళ్ళు ఒక 2 నాలుకలు కాదు, 100 నాలుకలతో ఆ పత్రికల్లో, ఆ మీడియాలో వైసీపీ ప్రచారం చేస్తూ ఉంటుంది, దుష్ప్రచారం చేస్తూ ఉంటుంది, ఫేక్ ప్రచారం చేస్తూ ఉంటారు. దీన్ని ఖండిస్తున్నాం. అదే చెప్పారు పవన్ కళ్యాణ్. ఏంటి? మీరు సహేతుకంగా సద్విమర్శ చేయండి, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ని మీరు ప్రయోగించొద్దు, మంచి భాషతో మాట్లాడుతుంటే ఎత్తి చూపండి, మేము సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, మాకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. అంతేగాని మీరు పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి వాగుడు, పిచ్చి పిచ్చి బూతులు, పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తే, గాలి పోగేసి గాలి వార్తలు మీరు ప్రచారం చేస్తే
ఊరుకునేది లేదు, చాలా క్లోజ్గా మేము అన్ని పరిశీలిస్తున్నాం, మీకు దండన తప్పదు అని హెచ్చరించారు. మారితే వాళ్ళ ఇష్టం, లేదంటే మనం ఏం చేయలేం. సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఏదో సమాజంలో కొన్ని వర్గాలు మీ భాషను ఆమోదిస్తాయేమో, పట్టించుకోవేమో, కానీ ఎక్కువ సభ్య సమాజం ఉంది ఇక్కడ. బాగా సివిలైజేషన్ ఉన్నటువంటి తెలుగు జాతిది ఎంతో అభ్యుదయంగా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించినటువంటి ఇక్కడ తెలుగు జాతికి మీరు వాడే తెలుగు కానీ మీరు వాడే భాష కానీ నచ్చడం లేదు. ఎటువంటి భాష మాట్లాడాడు కొడాలి నాని, వంశీ, అతను అనిల్ కుమార్ యాదవ్, అంబటి రాంబాబు, రోజా, పేర్ని నాని, గుడివాడ గురునాథు, అమర్నాథ్ ఎవరున్న గుడివాడ గురునాథు, సస్పెండ్ అయ్యాడు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసు. ఎటువంటి భాష అండి? విడుదల రజని ఎటువంటి భాష మాట్లాడారు? అది భాష? ఈయనలాంటి తెలుగు భాషను కూనీ చేసి ముక్క ముక్కల కింద ఆ భాషను అంత పతనం చేసి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తే ఒక వర్గాన్ని రెచ్చగొట్టి, లేదా ఒక కులాన్ని రెచ్చగొట్టి, ఒక మతాన్ని రెచ్చగొట్టి, సాంఘిక అశాంతిని క్రియేట్ చేసి అందులో ఏం జుర్రుకోవాలనుకుంటున్నారు మీరు, ఏం బాగుకోవాలనుకుంటున్నారు మీరు అని పవన్ కళ్యాణ్ గారు నిలదీశారు ఇవాళ వైసీపీని. ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది. కొబ్బరి చెట్టు కొడుకుతో సమానం. కోనసీమలో, నాది కోనసీమ, ఒక చెట్టు ఉంటే కుటుంబం పోషిస్తుంది. ఒక్క చెట్టు, ఒక్క కొబ్బరి చెట్టు, ఇంటి పెరట్లో ఒక కొబ్బరి చెట్టు కానీ ఉంటే ఆ కుటుంబాన్ని పోషిస్తుంది చెట్టు. అటువంటి కొబ్బరికి తెగులు వస్తే, అటువంటి కొబ్బరి సముద్ర కోతకు గురైతే